పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో రోడ్డుపై లారీ బోల్తా పడింది. దీంతో 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అటవీ ప్రాంతంలోని వాహనాలన్నీ నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో రోడ్డుపై లారీ బోల్తా పడింది. దీంతో 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అటవీ ప్రాంతంలోని వాహనాలన్నీ నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. మన చిన్న పిల్లలు భోజనం లేకుండా గొప్ప ఇబ్బందులు పడ్డారు. దయచేసి ఈ యొక్క వ్యాప్తానికి కొంచెం ముందులో పెట్టుకొని సహాయం చేస్తారని ఒడిశా గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ కలిసి ఏదో సహాయం చేయాలనుకొని వేడుకుంటున్నాం. ఆలూరు ఘాటీలో ఉన్నాం అంటే ముందులో ఒక 2 కిలోమీటర్ ముందులో ఒక ట్రక్ ఇది క్వాలిటీ మంట ఇది అయిపోయింది. అప్పటి నుంచి పొద్దున్న 8 అవుతుంది, మాకు ఏ హెల్ప్ కూడా దొరకలేదు. నాకు సాలూరు నుంచి వాళ్ళు వచ్చి మాకు అడిగారు, మా ప్రాబ్లం అయితే సాల్వ్ ఎలాగవుతుంది కూడా. ఇక్కడ అలాగే ఎంత పేషెంట్లు ఉన్నారు, ఆల్ మనిషి వాళ్ళు కూడా ఎక్స్పైర్ ఉంటారు, వాళ్ళు వెళ్ళడానికి వస్తుంటారు. ఈ సమయంలో మేము వెయిట్ చేస్తాం. మీరే చెప్పండి, మీడియాలే చెప్పండి. ఇలాగ మన ఇది ఫుల్ డెన్సిటీ రాత్రిపూట నో రెస్పాన్స్, నో రెస్క్యూ ఎనీథింగ్. అందుకోసం ఏడ్ చేస్తాం. మీరు మీడియా వాళ్ళే ఇలా మాకి గవర్నమెంట్ తీసుకొని వెళ్ళాలి. ఇలాగ ఇష్యూ అవుతున్నాయి. కూడా